ప్రియమైన విశాఖపట్నం, ముఖ్యంగా గోపాలపట్నం వెంకటాపురం ఏరియాలో ఉన్న గ్రామ ప్రజలందరికీ నా ప్రార్థనలు. అట్లాగే గత 24 గంటల్లో ఈ సంఘటన చూసిన తర్వాత నిన్న ఉదయం 6 గంటల నుండి మా విశాఖపట్నం కోఆర్డినేటర్ ఫస్ట్ నాకు శ్రీను వీడియో పంపించాడు. చూసిన తర్వాత నాకు భోపాల్ గుర్తొచ్చింది. 1991లో 10-15 వేల మంది ఆ గ్యాస్ లీకేజ్ ద్వారా చనిపోవడం, అంతేకాకుండా లక్షల మంది, దాదాపు 7 నుండి 10 లక్షల మంది ఎఫెక్ట్ అవ్వడం. అందుకనే నేను ఇమీడియట్గా గత 24 గంటల్లో ప్రైమ్ మినిస్టర్ గారికి డిస్టర్బ్ చేసి వారికి ఇన్ రైటింగ్ కూడా లెటర్ పంపమంటే రూపాలా గారికి లెటర్ పంపి మరలా ఇప్పుడు కొద్ది నిమిషాలకు ముందు రూపాలా గారితో మాట్లాడాను. ప్రైమ్ మినిస్టర్ గారితో నిన్నటి నుండి టచ్లో ఉండి 4 రిక్వెస్టులు చేశాం. ఒకటి, ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ని క్రైమ్ సీన్గా ట్రీట్ చేసి మెనిపులేషన్ లేకుండా సెంట్రల్ గవర్నమెంట్తో ఇన్వెస్టిగేట్ చేయించి సరి అయిన నెససరీ స్టెప్స్ తీసుకోమని. ఒక్క ప్రాణం పోయినా ₹1,00,00,000 ఇచ్చినా, 100 కోట్లు ఇచ్చినా, 1000 కోట్లు ఇచ్చినా తిరిగి ఆ ప్రాణాన్ని తీసుకురాలేం. సో వారు పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యారు. అంతేకాకుండా కుటుంబాలందరికీ కనీసం ₹1,00,00,000 వచ్చేటట్టు, ఇంకా వీలైతే ఎక్కువ ఇవ్వగలిగితే ఇవ్వడం కొరకు. అంతేకాకుండా నాకు బాధేసి మూడోసారి నేను ఇది రిక్వెస్ట్ చేశాను, ఇన్ రైటింగ్ కూడా. అంతకుముందే వారితో పర్సనల్గా చెప్పాను, అమిత్ షా గారితో చెప్పాను, అరుణ్ జైట్లీ గారితో చెప్పాను, మా జ్యోతి బేగల్, మన యూనియన్ మినిస్టర్ రూపాలా గారు, ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడానో మోదీ గారి సన్నిహితులు, ఆయనతో కూడా మరలా చెప్పాను. ఇన్ రైటింగ్ ఇమ్మన్నారు, ఇచ్చాను. ఏంటి, గవర్నమెంట్ పర్మిషన్ మాకు ఇవ్వండి, మా ఎఫ్సిఆర్ఏలు మాకు రెస్టోర్ చేయండి, ఈ కుటుంబాలకు కావలసిన వాళ్ళు రీలోకేట్ చేసి 5-10 కిలోమీటర్లు, కనీసం 20 కిలోమీటర్ల దూరం నుండి ఇంకొక రీలొకేషన్ పెట్టి వారికి కావలసిన గృహాలు, అవసరమైతే హ్యాబిటాట్ ఫర్ హ్యుమానిటీ, నా ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్, నా స్నేహితులైన వారితో టచ్లో ఉండి మేము గవర్నమెంట్తో పార్ట్నర్షిప్ చేసి హౌసులు కట్టిస్తామని నేను ఇన్ రైటింగ్ ఇచ్చాను. చాలా కష్టం, చాలా బాధగా ఉంది. అందులో ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో ఇంకా ఈ నష్టాలు కలవడం చాలా విచారం. 100 మంది హాస్పిటల్లో ఉండడం, 1000 మంది ఎఫెక్ట్ అవ్వడం. ఏం ప్రపంచంలో అన్ని దేశాల్లో ఫ్యాక్టరీలు ఓపెన్ చేస్తున్నారే, మరి ఏ ఫ్యాక్టరీలో కూడా గ్యాస్లు ఎందుకు లీక్ అవ్వట్లేదు? మన దగ్గరే అయింది, మళ్ళీ ఇప్పుడు ఛత్తీస్గఢ్లో అయింది, మళ్ళీ నాసిక్లో, మళ్ళీ తమిళనాడులో. రకరకాల ప్రాబ్లమ్స్ ఎందుకు మన దగ్గరే వస్తున్నాయి? దానికి కారణాలు ఉన్నాయి. ఈ కంపెనీస్ని రెస్పాన్సిబుల్గా, 4th పాయింట్ నేను ఏం చెప్పానంటే, వారికి స్ట్రిక్ట్ ఆర్డర్స్ వేయమన్నా. ఈ ఇన్సిడెంట్ని చూసి ఇలాంటివి జరగకూడదంటే లైసెన్సులు క్యాన్సిల్ చేసాడు, కంపెనీలని తీసాడు. అందరూ కోఆర్డినేట్ చేస్తే ఇంకెక్కడా కంపెనీలు ఉండవు. కానీ ఇలాంటివి జరగకుండా కంపెనీలు కొంచెం గ్రామాలకు దూరంలో పెట్టడం. రెండోది, ఇలాంటివి జరిగితే ఒక్క చనిపోయిన కుటుంబానికే ₹1,00,00,000 కాకుండా ఎఫెక్ట్ అయిన వాళ్ళకి 10-20 లక్షల రూపాయలు మినిమం చెల్లించేటట్టు ముందే సంతకాలు పెట్టించుకోవడం. చనిపోయిన వారికి ప్రతి ఒక్కరికి మినిమం ₹1,00,00,000 ఇచ్చినా సరిపోదు, ఇవ్వాలి. ఈ 4 విషయాల్లో మంచిగా స్పందించారు. పురుషోత్తం రూపాలా గారు 1 గంట ముందుట నాతో చెప్పారు. 17వ తారీఖు తర్వాత ఆయన కూడా 2016లో మన మేఘాలయ విశాఖపట్నం సెంటర్కి ఎలాగొచ్చారో మరలా వచ్చి ఇన్వెస్టిగేట్ చేసి పర్సనల్గా ప్రైమ్ మినిస్టర్ మోదీ గారికి ఆయన రిపోర్ట్ చేస్తామని. ఐఎమ్ వెరీ ప్లీజ్డ్. అయితే నేను ఈ కరోనా సిచ్యువేషన్లో ప్రపంచం అంత ఎఫెక్ట్ ఇచ్చిన దాంట్లో బిజీగా ఉన్నందువల్ల నేను ఇప్పుడు ట్రావెల్ చేయలేకపోవడం, నా జిల్లా విశాఖపట్నం ప్రజలతో లేకపోవడం, అలాగని నేను ఫిజికల్గా లేకపోయినా ప్రేయర్ఫుల్గా నేను నా వంతు కృషి చేయడం కొరకు మరలా నేను ఈ డిమాండ్ ఎందుకు చేశానంటే,
అక్కడున్న కుటుంబాలందరికీ హెల్ప్ చేయడానికి, కరోనా విక్టిమ్స్ కూడా హెల్ప్ చేయడానికి తీవ్రంగా ఈ లెటర్ రాశాను. మీ లెటర్ కూడా చదివితే మీకు అర్థమవుతుంది. ఫోన్లో మాట్లాడడమే కాకుండా నేను లెటర్ కూడా ఎందుకు రాశాను అంటే, ఇది సీరియస్ సిచ్యువేషన్ అని రూపాల గారితో చెప్తే నేను అన్ని విధాల యాక్షన్ తీసుకుంటానని చెప్పారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు ద ప్రైమ్ మినిస్టర్ అండ్ పురుషోత్తం రూపాలాజీ అండ్ వన్ అదర్ పవర్ఫుల్ లీడర్ ఇన్ ఢిల్లీ. I don't want to mention. I'm very grateful for the Prime Minister of India and Union Minister of State Rupalaji, as well as the other powerful minister who has assured me the full cooperation for the people of Visakhapatnam and Gopalapatnam area, entire Venkatapuram villagers. It's not one village and surrounding villages. Justice should be done through proper investigation. Financial aid should be given, minimum 1 crore for family and those who are affected 10 lakh rupees. And our FCRA should be restored so that with the government, I can build the houses with the partnership of the government for those who are all affected, as well as for the corona affected victims and families. And fourth, the strict order should be issued so that these things cannot be repeated in India again and again, as it happened in Bhopal 1991 that costed 10,000 to 15,000 lives and 7 to 10 lakh people. And again there is a gas leakage today in Visakhapatnam, Nasik and several other places companies are. But why not? It's happening anywhere else in the world. All over, after lockdown, companies are reopening. Because we are not taking serious steps after proper investigation. Therefore, the crime cannot be stopped if there is no serious punishment for the crime committed by the companies or individuals. Therefore, I have requested the Prime Minister as well as the Union Ministers, and I am very grateful they have responded, and my prayers are with my people of Visakhapatnam and all the friends. And I have asked our pastors and friends and coordinators 24 hours ago yesterday to do what you can do if there is anything we can do.